గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ పాలకవర్గం వీడ్కోలు సభను నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ పాలకవర్గం వీడ్కోలు సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పాలకవర్గాన్ని మున్సిపల్ కమిషనర్ నర్సయ్య ఆధ్వర్యంలో ఘన సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు. అనంతరం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రగతి నివేదిక బుక్స్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలకు రుణపడి ఉంటామని, మాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 5 సంవత్సరాల కాలంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చకీయుద్దీన్, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అదే విధంగా వీడ్కోలు సభ స్టేజ్ మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారికి మరియు వైస్ చైర్మన్ జగ్యోత్యాల్ గారికి, నా తోటి కౌన్సిలర్లకు, కోఆప్షన్ సభ్యులకు మరియు పత్రికా విలేకరులకు, మున్సిపల్ సిబ్బందికి అందరికీ పేరు పేరు నమస్కారం. నా వార్డులో మున్సిపల్ సిబ్బంది ప్రొద్దున లేవగానే సైదమ్మ కానీ యాదగిరి కానీ 5 గంటలకు లేచి 10 గంటల దాకా పనిచేస్తారు. 10 గంటల తర్వాత ఒక 10 నిమిషాలు నా దగ్గరికి వచ్చి, అన్న ఈ 5 సంవత్సరాల కృషి, దాని అభివృద్ధి ఫలాలు గజ్వేల్ పట్టణ ప్రజలకు అందించడంలో కృతకృత్యులైనామని సంతోషంతో ఈరోజు కొంత బాధాకరంగా ఉన్న ఈ యొక్క ప్రభుత్వ నిబంధనల ప్రకారము పాలకవర్గము ఎప్పుడు పూర్తి కావాలనో దాని ప్రకారమే ఇవన్నీ జరుగుతుంటాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఎప్పుడైతే ఉద్యోగంలో చేరుతారో రిటైర్మెంట్ టైం కూడా ఉంటుంది కాబట్టి రాజకీయంలో కూడా అలాగే ఉంటుంది. దానికి కొంత బాధాకరమైనప్పటికీ మనం సంతోషించవలసిన విషయం. గత 5 సంవత్సరాలుగా మనం ఒక దగ్గర ఉండి ఈరోజు ఈ పాలకవర్గం పూర్తి చేసుకున్నా, రేపు ప్రజలు మనం మెచ్చి మళ్ళీ మన అందరము వేదిక మీద ఉన్న అందరం కూడా మళ్ళీ ప్రజల ఆశీర్వాదాలు తీసుకొని దేవుని దయవల్ల ఉంటే అందరం కూడా ప్రజాక్షేత్రంలో సేవలు చేసేటువంటి అవకాశం వస్తుందని ఆశిస్తూ, మన పాలకవర్గం వచ్చే ముందు నేను ముఖ్యంగా ఇరిగేషన్ శాఖలో 32 ఏళ్ళు 33 ఏళ్ళ సర్వీస్ చేసి ఒక రాజకీయ అనుభవం, అంటే మా కుటుంబం రాజకీయ కుటుంబం కాబట్టి నేను చదువుకున్నప్పుడు అప్పుడు రంగారెడ్డి గారు, కాంతారావు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751.